నమస్కారం. నా పేరు శివకృష్ణ. ఐయామ్ స్పిరిచువల్ కోచ్ అండ్ హీలర్, ట్విన్ ఫ్లేమ్ కోచ్. ఈ వీడియోలో మీకేం చెప్పట్లేదు. బట్ ఒకటి చెప్తాను. ఏంటంటే ట్విన్ ఫ్లేమ్ మీరు ఈ యొక్క జర్నీ ఏదైతే ఉందో ట్విన్ ఫ్లేమ్ జర్నీ అనేది ఒక విధమైనటువంటి ఒక కాంతి అన్నమాట. ఒక విధమైనటువంటి నీలో దాగి ఉన్న ఆ యొక్క దానిని నీ యొక్క ముందుకు తీసుకురావటం. నీలో దాగి ఉన్నటువంటి ఆ లైట్‌ని నువ్వు ముందుకి తీసుకురావటం, దాన్ని అందరికీ చూపించటం అన్నమాట. అందరూ ఆ లైట్ వల్ల ఇంకా ఎక్స్‌పీరియన్స్ అయ్యేలా చేయటం అన్నమాట. అందరూ మీన్స్ ఇక్కడ మనుషులు కాదు, జంతువులు కాదు, ఇంకేదో కాదు. పంచభూతాలు ఏవైతే ఉన్నాయో నీరు, గాలి, నిప్పు, ఆకాశం, భూమి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనుషులన్నమాట. అవన్నీ కూడా మనుషులు, జంతువులు, పక్షులు ప్రతి ఒక్కటి అవే. అయితే ఆ యొక్క గాలి, ఆ యొక్క నీరు, ఆ యొక్క నిప్పు, ఆ యొక్క ఆకాశం, ఆ యొక్క భూమి ఏదైతే ఉందో ఆ యొక్క లైట్ వాటి నుంచి అవి మొత్తం కూడా లైఫ్ ఫోర్స్ ఎనర్జీ. ఇది ఒక లైఫ్ ఫోర్స్ ఎనర్జీ, అదంతా ఒకటే లైఫ్ ఫోర్స్ ఎనర్జీ. మొత్తం ఒకటే. ఇప్పుడు నేను చెప్పినట్లు ఏవైతే అన్నిటిని తీసుకొచ్చాను ఇక్కడ, మనుషుల్ని, జంతువుల్ని, 5 ఎలిమెంట్స్ ని తీసుకొచ్చాను కదా, ఇవన్నింటిని కలగలిపాను. ఇవన్నీ కలగలపడమే మనం ఆ కలిసిన ఆ యొక్క దాన్ని ఎక్స్పీరియన్స్ చేయటమే ఈ యొక్క ట్విన్ ఫ్లేమ్ జర్నీ అన్నమాట. అంటే భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశం అండ్ మనుషులు, జంతువులు, చెట్లు, పుట్లు, రాళ్ళు, రప్పలు, కొండలు, గుహలు, లోయలు, సముద్రాలు, నదులు అండ్ ఎవ్రీథింగ్ అన్నమాట. ప్రతి ఒక్కటి కూడా వాటిల్లో లైట్ ఉందని మనం చెప్పటం, అవి మనలో లైట్ ఉందని మనకు అవి చెప్తాయన్నమాట. సో ఇవి ఒకరికొకరు చెప్పుకోవడం జరుగుతుంది ఈ యొక్క భూమి మీద. ఇలా ఒకరికొకరు చెప్పుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే మొత్తం ఒకటే అని చివరికి మనం తెలుసుకుంటాం. చివరకు అనేది ఏం లేదు, ఎక్స్పీరియన్స్ చేస్తూ వెళ్తాం. అసలు ఎవరు, నేనెవరు, ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ యొక్క వీడియోస్ ఏంటి, అన్నీ ఏంటి, అసలు ఏంటి మాయ, అసలు ఇదంతా ఎందుకు చేయాలి, అసలు ఏంటి ఈ డ్రామా అనేది. డ్రామా అంటే డ్రామా కాదు, ఫీల్ అవుతున్నాం కదా, ఇది డ్రామా కాదు, మరి ఏంటి, తింటున్నాం, ఆ డ్రామా కాదు, మరి ఏంటిది, ఏంటి ఫీలింగ్, ఏంటి డిఫరెంట్ ఫీలింగ్, ఏంటి ఈ డిఫరెంట్ ఫీలింగ్స్ ఏంటి, ఎందుకు మనకి డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది, ఎందుకు మనం ఈ యొక్క డిఫరెంట్ ఫీలింగ్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, అసలు ఎవరు నువ్వు, ఈ యొక్క డిఫరెంట్ ఫీలింగ్ ని నువ్వు ఎందుకు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఏదేదో చెప్తున్నాను, పుట్లు అంటున్నాను, నదులు అంటున్నాను, మనుషులు అంటున్నాను, పంచభూతాలు అంటున్నాను, ఏవేవో అంటున్నాను, అసలు ఏంటి ఇవన్నీ, ఏంటి ఈ యొక్క ఫీలింగ్, డిఫరెంట్ ఫీలింగ్ ఏంటి, మనసు అంటే ఏంటి, కాంతి అంటే ఏంటి, ఈ యొక్క డార్క్నెస్ అంటే ఏంటి, ఈ యొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీలింగ్ ఏంటి, ఇంతకీ నేనెవరు, ఆ ఫీలింగ్ లో నేను ఎందుకు కలవలేదా, లేకుంటే అది నా నుంచి వేరు చేయబడి ఉందా, ఏంది అసలు ఇదంతా ఏంటి, ఈ సమస్య ఏంటి. దట్స్ ద స్పిరిచువల్ అవేకనింగ్. అసలు స్పిరిచువల్ అవేకనింగ్ ఏంటి అంటే ఏంటి, స్పిరిచువల్ అవేకనింగ్ అంటే ఏంటి, ఎందుకు నేను ఇంతకుముందు అంతా కూడా చాలా తెలియకుండా చాలా చేశాను. ఇప్పుడు వాటిని తలుచుకుంటుంటే నాకు ఎందుకు ఇంత పెయిన్గా అనిపిస్తుంది, అమ్మో తెలియకుండా అరిచేశాను, ఇప్పుడు నాకు తలుచుకుంటుంటే పెయిన్గా అనిపిస్తుంది, అమ్మో ఏదో ఒక మాట అనేసాను, నాకు ఇప్పుడు చాలా పెయిన్గా అనిపిస్తుంది. సో ఎందుకు నాకు ఈ పెయిన్గా అనిపిస్తుంది, అప్పుడు నేను ఎందుకు కాన్షియస్నెస్గా లేను, ఎందుకు నాకు అప్పుడు రియలైజేషన్ అవ్వలేకపోయాను. అప్పుడే అయ్యుంటే వాళ్ళు నా తిట్లకి బలి అయ్యుండేవారు కాదు కదా. అసలు ఏంటి ఇదంతా, ఏంటి ఇదంతా, ఏంటి ఎవరు 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 ఇదంతా ఎవరు చేస్తున్నారు, ఎవరో చేయకుంటే ఇదంతా ఎందుకు వస్తుంది, ఈ మనుషులంతా ఏంటి, మనం ఎవరు, జంతువులు ఎవరు, భూమి అంటున్నాం, చెట్లు అంటున్నాం, పుట్లు అంటున్నాం, ఏంది ఇదంతా, ఎవ్రీథింగ్ అంటున్నాం ఎవ్రీథింగ్ అంటున్నాం, ఒకటే అంటున్నాం, అందరూ కలిసి ఉండాలని అంటున్నాం. ఏంది ఇదంతా, ఏంటి ఇదంతా. ఎవరి దగ్గర కూడా నాకు ఆన్సర్ రావట్లేదు, కరెక్ట్ ఆన్సర్. ఎవరి దగ్గరికి వెళ్ళినా నాకు కరెక్ట్ ఆన్సర్ రావట్లేదు. సాటిస్ఫై అవ్వినట్లే అనిపిస్తుంది, కానీ కుదరట్లేదు. అనిపిస్తుంది కదా, ఇలా అనిపిస్తుంది, ఇలానే అనిపిస్తుంది, ఇలానే జరుగుతుంది. ముందుకు వెళ్ళాలంటే ఇంకా డీప్గా వెళ్ళే కొద్దీ మనకు అర్థమవుతుంది ఏంటి అనే సంగతి. ఇంకా డీప్కి వెళ్ళే కొద్దీ అర్థమవుతుంది, దీనికి అంతం లేదు అని అర్థమవుతుంది. చివరికి మనం దిగులు పడి కూర్చోవలసిన సమయం ఉండదు, చివరికి మనం కుచించుకుపోయే సమయం రాదు మనకి. ఎందుకు రాదని చెప్తున్నానంటే, ఇప్పుడు మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో ఆ యొక్క ఎక్స్పీరియన్స్లో పీస్ఫుల్ ఉంది కాబట్టి, హ్యాపీనెస్ ఉంది కాబట్టి వాచ్ చేస్తూ ఉండండి వీడియోస్.
ఇంకా చాలా చాలా ఆహా! అనేటువంటి వీడియోస్‌ని మీ ముందుకు తీసుకొస్తాను. కీప్ వాచింగ్. లవ్ యూ. ఐ లవ్ యూ. థాంక్ యూ.